షాప్ టు షాప్ వెళ్ళాను. నాకు జీతం వద్దు అంటే ఫ్రీలాన్స్ అంటారు ఇండియాలో, బట్ ఇండియా బయట జీతం వద్దంటే నవ్వుతారండి. వర్క్ అప్రెంటిస్‌షిప్ చేశాను. అప్పుడు అందరూ ఇండియాకి మదర్ బోర్డులు హార్డ్వేర్లు అంతా డంప్ చేస్తారు. పార్ట్స్ ఎవరో ఒకటి అసెంబుల్ చేయాలి. అసెంబుల్ చేశాను. షాప్ టు షాప్ తిరిగాను. బిఏ మనకి ఫేక్లు అన్నీ కూడా తెలియదు. నేను బిఏ పాస్ అయినా హార్డ్వేర్ వచ్చాను అడిగేవాడిని. తర్వాత నెట్వర్కింగ్కి వెళ్ళాను. ఇవన్నీ చేశాను. అప్పుడు మాకు ప్రాబ్లమ్ వస్తే భరత్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఇంటికి వెళ్ళి రూమ్ బయట వెయిట్ చేసామని పాపం. అప్పుడు మనం తాగు కూడా అలవాట్లేదు సార్. వాడు అన్నాడు బయట చాలా వెయిట్ చేస్తే ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇచ్చింది. నువ్వు తాగా మా సిస్టర్ తిరుగుతారు, నాకు అలవాట్లేదు. ప్లస్ నేను నల్లకొండ నుంచి బంజారాని ట్రై చేయాలి, చాలా దూరం కదా. నువ్వు అడిగేది ఎలా ఉందంటే, నేను పెళ్లి చేసుకున్నాను సార్, నాకు నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు సార్, సోమరం ఏం చేయాలి సార్, ఫస్ట్ నైట్ ఏం చేయాలి సార్ అని నువ్వు ఎవరినైనా ఆన్లైన్లో అడుగుతావు ఎవరు, అలా ఉంది నువ్వు చెప్పేది. ఏమన్నా నువ్వు అసలు ఇంత స్పూన్ ఫీడింగ్ లేదురా మా టైంలో. బెంగళూరు వెళ్ళాను ఇంటర్నెట్లో ఈమెయిల్ రాయడానికి, లేదా ఎగ్జామ్ రాయడానికి బెంగళూరు వెళ్ళాను 95 to 97. నేను ఇంటర్నెట్ లేదు హైదరాబాద్లో. పెద్ద క్యూ ఉండే రోడ్ నెంబర్ 1 బంజారా వెళ్తే హార్డ్ ఈమెయిల్ ఐడి ఎవరికో ఇవ్వాలి. వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ ఈమెయిల్ ప్రింట్అవుట్ ఇస్తాడు. రావట్లేదని మీకు నువ్వు అనలైజ్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం కాదు నీ అబ్బా, లేకపోతే యూట్యూబ్లో వీడియోలు పెట్టడం కాదు. నేను ఎండ్ ఆఫ్ మై లైఫ్కి వచ్చాను కూడా చెప్తున్నాను. ఎండ్ ఆఫ్ మై కెరీర్ లైఫ్ వాట్ ఎవర్ అనమాట. ఒళ్ళంతా కంకిపోయిన కోట్లు లైఫ్ చెప్పడగా నువ్వేం చేయలేవు, నీకేమొచ్చు, ఏం రాదు, ఎందుకు రావట్లేదు జాబ్. నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టాలి కదా. ఇప్పుడు నీ బేసిక్ ఎఫర్ట్స్ నువ్వు పెట్టకుండా నీ అమ్మ నువ్వు అసలు నేను ఎవడైనా చెప్పేది ఎలా ఉందంటే అన్నీ ఇప్పి పెడితే నేను వేస్తాను సార్ అన్నట్టు ఉంది. అట్టుపండు ఒలిచిస్తానన్నా నువ్వు అట్టుపండు ఎక్కడ పండుద్ది ఏంటి, నువ్వు తెచ్చుకుని పొలంలోకి వెళ్ళి కొనుక్కొని పండించి ఎవడైనా చెప్పేది ఎలా ఉందంటే అన్నీ ఇప్పి పెడితే నేను వేస్తాను సార్ అన్నట్టు ఉంది. అట్టుపండు ఒలిచిస్తానన్నా నువ్వు అట్టుపండు ఎక్కడ పండుద్ది ఏంటి, నువ్వు వెళ్ళి తెచ్చుకుని పొలంలో